జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య హీట్ పెంచింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి పాలనను రెఫరెండంగా పరిగణిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ లో బీజేపీ వెనుకబడిందా? ఆ పార్టీ ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజల్లోకి వెళ్లలేకపోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుని పోతున్నాయి. అయితే జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం పెద్దగా చప్పుడు చేయడం లేదు. బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి 2-3 రోజులు ప్రజల్లోకి వెళ్లారు. ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఆయన కనిపించడం లేదు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా 2 రోజులు హడావిడి చేశారు. కానీ వీరి ప్రచారం వల్ల బీజేపీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డికి ఒరిగింది ఏమీ లేదనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో జరిగిన ప్రచారంపై పార్టీ సమీక్ష చేసుకుందట. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే బీజేపీ చాలా వెనుకబడినట్లు తెలిసింది. ఇక ప్రచారం ఇలాగే కొనసాగితే పార్టీ పుంజుకోవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారట. అందుకే వెంటనే ప్రత్యేక స్ట్రాటజీకి తెర లేపినట్లు తెలిసింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఇతర ప్రాంతాల్లోని నాయకులను కూడా జూబ్లీహిల్స్ లో దింపింది. వరుసగా 4 రోజుల పాటు జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని పరుగులెత్తించాలని పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో బీజేపీ నిర్వహణకు మరో టీంని సిద్ధం చేశారట. మళ్లీ ఆ టీంలో కూడా ప్రాంతాల వారీగా మరికొన్ని టీమ్స్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా ఒకేసారి 10ల సంఖ్యలో టీమ్స్ జూబ్లీహిల్స్ లో తిరగాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో కీలక నాయకులందరూ అక్కడనే ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ కు పెద్ద నాయకులు రాకపోయినా బీజేపీ సీఎంలను పంపాలని డిసైడ్ అయ్యారట. వీరంతా ఒకేసారి జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారని, దానివల్ల ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారట. ఇక మరోవైపు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. కానీ ఆ పొత్తును జూబ్లీహిల్స్ లో కొనసాగించడం లేదు. తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేస్తే అది బీజేపీకి నష్టం చేకూరుతుందని అంచనా వేసుకుందట. అందుకే ఆ 2 పార్టీలు ఈ ఉప ఎన్నికల్లో ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే ప్రచారంలో వెనుకబడి ఉండటం, కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుని పోతుండటంతో బీజేపీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి పార్టీ అధిష్టానం ఆలోచనకు భిన్నంగా వెళ్తున్నారట. స్థానికంగా ఉండే జనసేన నాయకులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. తనకు జనసేన, టీడీపీ మద్దతిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని దీపక్ రెడ్డి భావిస్తున్నారు. ఆ 2 పార్టీలకు చెందిన అగ్ర నాయకులను జూబ్లీహిల్స్ కు రప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో వీరి ప్రచారం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం లభించలేదు. ఇక బీజేపీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి ఈ డ్రైనేజ్ సమస్యనే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సమస్యలను పరిష్కరించలేని వాళ్లకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని దీపక్ రెడ్డి హామీ ఇస్తున్నారు. అయితే
దీపక్ రెడ్డి కోరినంత మాత్రాన జనసేన టీడీపీ నాయకులు వస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రెండు పార్టీల నాయకులు వచ్చే అవకాశం తక్కువే అని టాక్ వినిపిస్తుంది. ఇక మరోవైపు ఒకేసారి భారీగా ప్రచారం చేయాలన్న అధిష్టానం నిర్ణయంపై కూడా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకేసారి భారీ ప్రచారం చేసినా దపాలుగా చేసిన ప్రచారం కన్నా ప్రజల నాడి ముఖ్యం. ఈ విషయంలో జూబ్లీహిల్స్ ఓటరు నాడి ఎలా ఉన్నదన్నది కీలకం. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోరు కొనసాగుతుందన్న చర్చ ఉంది. ఈ క్రమంలో బీజేపీ దూకుడు పెంచినా ఏకపక్షంగా మార్పు రాదన్న చర్చ నడుస్తుంది. కీలక నాయకులు రావడం వల్ల బీజేపీ కేడర్లో ఉత్సాహం పెరుగుతుంది. కానీ అది ఓట్లుగా మారుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. మరి అక్కడ బీజేపీ స్ట్రాటజీ ఫలిస్తుందా లేదో వేచి చూడాలి.